శ్రద్ధాంజలి హమాలి కార్యాలయం నుండి ఇక్కడి వరకు ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కామ్రేడ్కు ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా సంఘం తరఫున అందరికీ విప్లవాలు తెలియజేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు ఓమయ్య గారు 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సన్మాన గ్రహీతలు ప్రజా పోరాటాలపైన ఎన్నో త్యాగాలు చేసి జైలుకు పోయినటువంటి నాయకులు మనం సన్మానించడం జరిగింది. దాంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా నిర్మాతలో ఉన్నటువంటి వాణి వెంకటేశ్వర్ల గారు, మందార వెంకటేశ్వర్ల గారు, ముత్యాల గారు, బొంబాయి గంగారాం గారు, అదేవిధంగా వేదికలు వెళ్ళినటువంటి నరసింహరావు గారు, పరశురామ్ గారు, ఆలీ గారు, హైమది బేగం, కవిత, అదేవిధంగా అనిల్ గారు, సురేష్ గారు, రమేష్ గారు, భాను గారు, అదేవిధంగా దేవేందర్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ బి రఘురామ్ గారు, అంజలి, అందరికీ మరోసారి పేరు పేరున విప్లవాదాలు తెలియజేస్తూ నాకన్నా ముందు మాట్లాడినటువంటి ఓమయ్య చాలా విషయాలు తెలియడం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం రాకముందు అనేకమైనటువంటి వివిధ వృత్తులుగా పనిచేస్తున్నటువంటి సమయం అది. ఒకరికి ఒకరు కలుసుకొని మాట్లాడితే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కేసులు పెట్టేటువంటి రోజులు మనకు తెలుసు. గణపతి విగ్రహం సంబంధించినటువంటి విషయం ఇలా గణపతి చవితి అనేది ఫ్యాషన్గా మారుండొచ్చు, కానీ ఒకనాడు బాలగంగాధర తిలక్ నాయకత్వాన గణపతి పెడితే ఒక 10 మంది జమ అవుతారు. భక్తి పేరుతోటి 10 మంది మాట్లాడుకోవచ్చు. ఆ రోజు బ్రిటిష్ వారు ఏమనరు అని చెప్పేసి గణపతి పెట్టి సమావేశాలు పెట్టినటువంటి ఘనచరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ఆ గణపతి పెట్టి గణపతి పూజ చేస్తూనే ఈ దేశానికి స్వతంత్రం కోసం ఏం చేద్దామని చెప్పేసి డిస్కషన్ చర్చ చేసుకునేటువంటి వేదిక గణపతి విగ్రహం పెట్టినటువంటి చోటు. ఇలా పద్ధతులు మారుండొచ్చు, కానీ గణపతి పెట్టిన ఉద్దేశం అయితే ఆనాడు ఈ దేశానికి స్వతంత్రం కావాలి, 10 మంది జమ కావాలంటే ఒక దేవుడిని ముందర పెట్టుకొని పూజ చేసుకొని మనం సమీకరణ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి గణపతి పెట్టినటువంటి పార్టీ మనది. ఆ తర్వాత అనేక దఫాలుగా ఇలా మనం అనేక జెండాలు పెట్టుకొని మనం పనిచేస్తా ఉన్నాం. ఏఐటీసీ కావచ్చు, కార్మికుల సంస్థల పైన, విద్యార్థుల సంస్థల పైన ఏఎస్ఎల్ కావచ్చు, యువత సంస్థ పైన ఏఐవైఎఫ్ కావచ్చు, మహిళా సంస్థ పైన మహిళా సంఘం కావచ్చు, కార్మిక సంస్థను వ్యవసాయ కార్మికుల సంస్థల పైన వ్యవసాయ కార్మిక సంఘం కావచ్చు, రైతు సంఘం కావచ్చు, ఇలా గిరిజన సంఘం కావచ్చు, అనేక సంఘాలు పెట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండా కింద ఇలా నిర్వహిస్తూ ఉంటాం. మనం సమస్య తీసుకుంటే పోరాటం చేస్తున్నాం. ఎందుకు ఈ 100 ఏళ్ల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో మనం అనుకోవచ్చు అన్న ఇన్ని విజయాలు సాధించింది, మరి మనకు ప్రజాపతులు లేరా అని చెప్పేసి. ఈరోజు గుణంనేని సాంబశివరావు గారు అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీ మొదలైతే మనం చూస్తూ ఉన్నాం, చాలా ప్రజా సంస్థల పైన, కార్మిక సంస్థల పైన అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎవరైనా ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నాడు అనుకుంటే మాట్లాడే ఎమ్మెల్యే పేదల గురించి మాట్లాడుతున్నారని చెప్పి ఆయన ఒక కూనంనేని సాంబశివరావు మనం చెప్పక తప్పదు. కానీ ప్రజా సమస్యల గురించి, కార్మిక సమస్యల గురించి మాట్లాడుతున్నాం. మరి 100 చరిత్రలో 100 చరిత్రలో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నాం. ఓమన్న విషయాలు చాలా చెప్పడం జరిగింది, దాని లోపల బోధించుకోలేదు. కానీ ఇంకా ఏం చేయాలి, భవిష్యత్తు ఉంది మన దగ్గర. కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించినప్పుడు మనం లేము. ఇలా 100వ సంవత్సరం జరుగుతున్నది. మన చేసి ఒక మనిషి 100వ పుట్టినరోజు చేసుకోవడం అరుదు. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినరోజు మనం ఉన్నామంటే మనం చాలా
మరి రాజకీయాలకు వస్తే సరే. ఇలా దేశంలో రాష్ట్రంలో అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు ఏమో పోయిర్రు అన్నాడు. 10 ఏళ్ల క్రితమే మనం చూస్తాం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, దేశంలో ఏమో ఎప్పుడైతే తెలియదు, ఫోన్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఏం చేసిందో మనకు తెలుసు. అయిపోతుంది 2-3 అవుతుంది. తెలంగాణ ఉద్యమంలో మనం అందరం పాల్గొన్నాం. సార్ ఆనాడు జాతీయ పార్టీ ఉన్నటువంటి సిపిఐ తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి తెలంగాణ